పటాస్ ఫుల్ చూపిందాస్. ఈ రోజు మా పటాస్ లో బ్యాండ్ బాజా బారా. మా నాన్న ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఒక కాలేజ్ అంటే లారీ మొత్తం మనుషులు దిగుతారు. దాని తర్వాత స్వామి రారా, కార్తికేయ, శంకరాభరణం సూపర్ డూపర్ హిట్స్ లైన్ గా 1 by 1 హిట్స్ ఇచ్చిన సూపర్ హ్యాండ్సమ్ సూపర్ ఎనర్జెటిక్ హీరో సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దర్శని వలచెందుకు స్వాతి చిలుకైనా స్వాతి స్వాగత్యం లాగా మారవే చిత్రంగా సరిపో. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ముందుగా నిఖిల్ ని అండ్ నందితని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ నిఖిల్ భయ్యాలో నేను ఫస్ట్ నుంచి చూసేది ఏంటంటే ఒక రెడ్ బుల్ ని హీరో చేస్తే ఎలా ఉంటుందో అది నిఖిల్ భాయ్. మన హ్యాపీ డే సినిమా అప్పుడు మన శేఖర్ కమల గారు వెనకాల దీంట్లో హీరోలుగా చేసిన అందరూ వెనకాల ఎలా పడారు. శేఖర్ కమల్ని ఇబ్బంది పెట్టి మొత్తం సినిమాలో క్యారెక్టర్ ఛాన్స్ కొట్టేసారు. యాక్చువల్గా వచ్చింది టాలెంట్ బట్టే, కానీ ఇబ్బంది పెట్టి శేఖర్ కమల గారిని ఇబ్బంది పెట్టే ముందు కూడా చాలా మంది డైరెక్టర్ని ఇబ్బంది పెట్టాను, వాళ్ళు ఇబ్బంది పడలా. నేను అప్పుడు స్టోరీ డిస్కషన్ లో చాలా బిజీగా ఉన్నాను. నిఖిల్ వచ్చాడండి ఫాస్ట్ గా. హాయ్ సార్, హౌ ఆర్ యు సార్? అది చూసాను కదా సార్, వాడు చూసాను సార్. ఆయనకి ఈకండి సార్, నాకు ఇవ్వండి సార్ ఆఫర్. ఎప్పుడు కలిసామా? సార్ ఇప్పుడే కలిసాను సార్. మరి ఏంటో వచ్చి హాయ్ అంటున్నావు. కమాన్ సార్, యువర్ బ్రాడ్ మైండ్ సార్. ఇంటికి ఉందా నీకు? సార్ ఉంది. ఏం కావాలి? బాక్సింగ్ చేస్తారు సార్. సార్ నాకు హీరో ఆఫర్ కావాలి సార్. నాకు డైరెక్టర్ ఆఫర్ కావాలి. అన్ఫార్చునేట్లీ మీరు డైరెక్టర్ అయితే ఎక్స్పెక్టెడ్ గా నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వాలి సార్. నీకు నా స్టేట్ పోస్ట్ వెళ్ళు. సో ఎలా ఉంటది. అండ్ ఇప్పుడు మామూలుగా నిఖిల్ భాయ్ ఫ్యాన్స్ లో కొంతమంది బయట కలిసినప్పుడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతారు రిసీవింగ్, అబ్బాయిలు వెళ్తే ఎలా ఉంటుంది రిసీవింగ్ ఒకసారి చూద్దాం. సార్ నిఖిల్ సార్, నేను సార్ నేను ఫ్యాన్ సార్. ఏ కాలేజీలో చూసి సార్ అంటున్నా? మీ ఎనర్జీ మీ టైమింగ్ సూపర్ ఉంటుంది సార్. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ ఉంది సార్. మా ఇంట్లో మా డాడీ అంటారు మీకు నేనే బాగున్నానని. మీ డాడీ జోక్ చెప్పినప్పుడు నవ్వాలరా? నేను జోక్ చెప్తాను సార్, నాకన్నా మీరే బాగుంటారు. దీన్ని జోక్ అంటారు, జోక్ ని సాగదీయడం అంటారు. ఏదైనా చెప్పుకోండి సార్. మీ టైమింగ్ మీ సినిమాలు చూస్తుంటారు సార్. ఏంటి పెట్టేస్తున్నా తీసుకొచ్చి? థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఎలా ఉంటది? థ్యాంక్ యూ సో మచ్. నాకు కలగన్నా యాక్చువల్లీ. మీరు చాలా బాగుంటారండి. థ్యాంక్ యూ. మీకు పెళ్లి అయిందా? అయిందా? చాలా సినిమాలు అయింది 3-4. కాదు, మామూలు రియల్ లైఫ్ లో అయిందా లేదా? రియల్ లైఫ్ లో అవ్వలేదు. మీరు ఓకే అంటే మా ఆయన ఒప్పిస్తా. సెల్ఫీ కావాలా? సెల్ఫీ కాపీ. నెంబర్ ఎంత? S7 Edge నెంబర్ 9866 బచ్చిని చెప్పు. ఇలా చేస్తారు మీరు చేసేదంతా మీరు బయట ఫ్యాన్సీ ఇలా చేస్తారు కదా. యాక్చువల్ గా ఈ ఎక్కడికి పోతా చిన్నవాడ స్టోరీ అంటే హీరో కోసం ఒక ముగ్గురు హీరోయిన్స్ అంటే బయట హీరోయిన్స్ కొట్టుకుంటారట. సో అలాంటి అమ్మాయిలు బయట రియల్ లైఫ్ లో తగిలితే ఎలా ఉంటది సార్? నేను లొకేషన్ వస్తున్నాను సార్. అంటే కొంచెం టైం పట్టింది ప్యాంట్ జిప్పేసుకోవడానికి.
ఏంటి ఈ బ్లడ్ ఏంటి గ్లాస్ ఏంటి అసలు ఏంటి నిఖిలే నిఖిలే ఏం చేస్తావు ఏంటి బ్లడ్ క్యారెట్ జ్యూస్ రోజు తాగితే మంచిదంట నాకు ఇష్టం లేదు మా ఇంట్లో ఒప్పుకోరు నాకు ఈ లవ్వులు పడవ కావాలి నువ్వు రూమ్ కి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న అడుగు నువ్వు లేడదు చూసాడు ఏమనుకుంటారు మన ఇద్దరి మధ్య అన్నచల్ రిలేషన్ అనుకుంటారు అదే కదా అదేనా ఓకే రాకే కలుద్దాం అయితే థ్యాంక్ యూ అన్నయ్య బాయ్ అన్నయ్య లవ్ యూ సిస్టర్ ఒక న్యూస్ ఛానల్లో ఒక ఫేమస్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటది నిఖిల్ భాయ్ అని పిలిపించి కొన్ని అడగరాని క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం మన తెలుగు చలనచిత్రంలో హ్యాపీ డేస్ అనే సినిమాతో ఎన్నో రకాల వైవిధ్యభరితమైన ఒక్క నిమిషం సార్ మొత్తం మంత పడిపోతుంది తుడుచుకోండి వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక మార్కు తెచ్చుకున్న మార్క్సే కాదు సార్ చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు నిఖిల్ గారు వెల్కమ్ టు పటాష్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ గారు మీరు ఈ మధ్య కాలంలో ఒక సినిమాని చేశారు ఆ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా అయితే నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎందుకు చిన్నవాడా పెద్దవాడ పెట్టుకోవచ్చు కదా షిప్ పెట్టుకోవచ్చు కదా అంటే చెరువు చిన్నది అందుకే చిన్నవాడు పెట్టారు సార్ చెరువు చిన్నది అందుకే చిన్నవాడు పెట్టారు సార్ ఆ చిన్నవాడలో ఎంతమంది ఎక్కారు ఏ సముద్రంలో పోతుంది ఎలా ఉంటుంది కథ ఇప్పుడు సినిమా అవగానే అందరూ ఎక్కడికి పోతున్నాం అనేసి సో క్యాజువల్ గా అలాగా హీరో వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోతాను ఫస్ట్ హీరో నడుద్ది సెకండ్ హీరో ఎక్కడికి వెళ్తున్నాం అనేసి ఎక్కడికి వెళ్తాను మీరు ఏం ఇదే అంతే సో ఎలా ఉంటుంది అనమాట ఆయన క్వశ్చన్లు అడిగితే ఈయనకి ఎలా ఉంటుందని చెప్పేసి తర్వాత నందిత గారి గురించి చేస్తే ఆవిడ కన్నడ నుంచి తమిళనాడుకి వెళ్ళి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ మొత్తం అన్ని లాంగ్వేజ్ మిక్స్ అయిపోయి ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారు ఎవరైనా నవ్వితే వాళ్ళు నా గురించే నవ్వుకుంటున్నారేమో లోపల సినిమా కంటెంట్ కంటే ఈ కంటెంట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు నేను హీరోయిన్ రామ్ ప్రసాద్ డైరెక్టర్ ఎవరో శ్రీముఖి మాట్లాడుకుంటారు ఎలా ఉంటుంది హాయ్ శ్రీముఖి ఏంటి సంగతులు హాయ్ వాట్సాప్ అసలు నందిత చాలా బాగా చేసిందంట ఏం చేసింది చపాతీయా పూరియా సినిమాలో యాక్టింగ్ ఏంటి బయట మామూలు చాలా బాగుంటది కూడా అమ్మాయిని చూడగానే ఏం పేరు నందిత చూడడానికి హైట్ అదంతా కూడా హైట్ హైట్ చాలా బాగుంది మామూలు హైట్ కాదు హీల్స్ చేస్తే 5'6" అంటే హీల్స్ లేకపోతే 5 అట అసలు నందిత సూపర్ పర్ఫార్మర్ అంట ఎవరు చెప్పండి అబద్ధం తమిళ్లో చాలా తమిళ్లో సూపర్ ఇంకా తెలుగులో వేరే లాంగ్వేజ్ తెలుగు ముడియాదల ఇది ఎలా తప్పు మాట్లాడలేదు యాక్టింగ్ இல்லையா నందిత హైట్ இல்லையா నందిత என்ன பரவாயில்லை இல்லையா நீ நடிக்கலையா நீ தப்பு நடிக்கலையா నేను తప్పు సో ఎలా ఉంటది నిఖిల్ భాయ్ చాలా ఎనర్జెటిక్ సో కొన్ని సినిమాల్లో సెంటిమెంట్ డైలాగ్ వస్తున్నాయి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో డైలాగ్ వస్తున్నాయి అలాంటి డైలాగ్ అంతే ఎనర్జెటిక్ గా చెప్తే ఎలా ఉంటుంది ఓహో సెంటిమెంట్ డైలాగ్ ఇచ్చారు సెంటిమెంట్స్ ఇప్పుడు సెంటిమెంట్ అరే మా చూడతారు నిఖిల్ హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ ఇప్పుడు 5 సంవత్సరాల పైన అయింది నువ్వు ఇంకా చోర్చాలి అంటే సరే మ్యాటర్ ఏంటి మీ మామగారు చనిపోయారు సో కూల్ కాదు మా మామగారు చనిపోయారు ఇక్కడ ఓ పంచి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి వస్తా సో చాలా బాధతో నాన్నగారు అమ్మగారు ఏడుస్తున్నారు రెడీ మమ్మీ డాడీ ఇద్దరిని ఓదార్చాలి ఓకే డాన్స్ రేపు చెప్పుకుందాం రెడీ యాక్షన్ Hey mama, hey wake up mom, hey wake up mom. Happy birthday, no, happy dad's day. Happy dad's day to you. Sir, get me the one cake please. I would like to cut the cake from my grandma. Sir, ఎలా ఉంటారన్నమాట
నాకు తెలిసి ద మోస్ట్ డిఫికల్ట్ శ్రీముఖి ఇస్ లైక్ స్టాండప్ కామెడీ చేయడం చాలా కష్టం. సిచువేషనల్ కామెడీ అన్నది లేదా మనకు ఆల్రెడీ డైలాగ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ. ఇది వీళ్ళు చేస్తుంది నిజంగా వెరీ వెరీ టఫ్ అండ్ సీరియస్లీ గైస్ ఐ రియల్లీ ఎంజాయ్డ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. మీరు నిజమైన ఆర్టిస్ట్. Nandita, how did you like the performance? Superb. I enjoyed it. అరే కలర్ఫుల్ చిలక నీదే